ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా విశ్లేషించాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా చూసినట్లయితే ఈ బస్సు కొంచెం ఉండాల్సిన లేన్లో కాకుండా ఆపోజిట్ లేన్లోకి వచ్చేసింది. ఈవెన్ టిప్పర్ కూడా అలాగే ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనము కొంచెము ప్రాథమికంగా మన అర్థమవుతుంది ఏంటంటే బస్సే కొంచెం రాంగ్ రూట్లో ఉండటం వల్ల టిప్పరు దాన్ని అవాయిడ్ చేసే ప్రాసెస్లో బస్సు కంట్రోల్ కాక టిప్పర్ని హిట్ చేసినట్టుంది. ఎందుకంటే టిప్పర్లో ముందు కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళు గాయాలైన తప్పితే వాళ్ళు ఎవరు చనిపోలేదు. ఇంపాక్ట్ చూస్తే కూడా మనకు టిప్పర్కి మధ్యలో డీజిల్ ట్యాంక్ దగ్గర బస్సు హిట్ చేసినట్టు మనకు కనపడుతుంది. సో దాని మీద మంటలు రావటం, ఈ బస్సులో కూడా మంటల బ్యాటరీ కూడా బంద్ కావటం వల్ల ముందున్నటువంటి ఒక 5 మంది, వెనుకున్నటువంటి ఒక 8 మంది చనిపోవడం జరిగింది. సో ప్రాథమికంగా మనకు ఇవి కారణాలు తెలుస్తున్నాయి. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా దానికి టెక్నికల్ మొత్తం అనాలిసిస్ చేసి దాని మీద ఫైనల్ రిపోర్ట్ని బట్టి మనకి యాక్చువల్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ తెలుస్తుంది. బస్సు కండిషన్ కూడా కొంత ఏదో అనుమానాస్పదంగా ఉంది, స్టీరింగ్ స్టక్ అయింది అని అంటున్నారు సార్. అది డ్రైవర్ అదే అంటున్నారు, స్టీరింగ్ కొంచెము జామ్ అయింది, కంట్రోల్ లేకపోవడం వల్ల హిట్ చేశాను అంటున్నాడు. అది కూడా మనం అది కూడా మనము ప్రాపర్గా అది కరెక్టా కాదా అది చూస్తేనే మన బోర్డ్స్ అన్నీ కూడా అనలైజ్ చేస్తేనే చెప్పగలిగే పరిస్థితి. సో ప్రాథమికంగా మనకు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం స్టీరింగ్ స్ట్రక్ అవడం వల్ల కంట్రోల్ లేక హిట్ చేశానని చెప్పడం జరుగుతుంది. మృతుల వివరాలు తెలియడం కానీ వారి బంధువులు సమాచారం ఇవ్వడం అలాంటి కార్యక్రమం మనకు 13 మృతుల్లో 6గురికి సంబంధించినటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. కనిగిరి వాళ్ళని మనము గుర్తించాము. వాళ్ళని 4 కనిగిరి వాళ్ళు, పెద్దారికట్ల వాళ్ళు 2, ఇంకా 7 నెల్లూరు వాళ్ళని అంటున్నారు. అవి మనం ఇంకా వాళ్ళ బంధువులు వచ్చి దాన్ని గుర్తించి చూసిన దాని మీద మనకు అర్థమవుతుంది. క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది సార్, వారికి ఎలాంటి సాయం చెప్పారు? మిగతా వారందరూ కూడా వాళ్ళ కండిషన్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్, ఎవరికి కూడా లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీస్ లేవు. ఒకరికి ఫ్రాక్చరు, లెగ్ ఫ్రాక్చరు, ఇంకొకరికి స్పైన్ ఇంజురీ అయింది. సో వారిని కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం కూడా షిఫ్ట్ చేశారు. దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు టీం అంతా కూడా కంట్రోల్ రూమ్ లాగా పెట్టి అది ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఎవాల్యుయేట్ చేస్తూ వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. లారీ ఎక్కడి నుంచి వస్తుంది సార్, దాని వివరాలు ఏం తెలిసే సార్? లారీ అది మనకి ఇంకా తెలియాల్సింది. లారీ పొదిలి వైపు నుంచి వస్తుండే. సో దానికి సంబంధించిన డ్రైవర్ కూడా హాస్పిటల్లో అందరూ కావడం వల్ల కొంత ట్రామాలో ఉన్నారు. కొంచెం ఆ స్టేట్మెంట్లు మనకు అటు ఇటుగా ఉన్నాయి. అవి కొంచెం వ్యవధి అయిన తర్వాత మనకు కరెక్ట్గా తెలిసేటటువంటి అవకాశం ఉంది. లారీ కానీ బస్సు కానీ సంబంధించిన ఏమైనా అంటే రూల్స్, పెర్మిషన్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఏమైనా తెలుసు? అవి కూడా చూడాల్సింది. అవి అయితే మనకు బస్సులో కూడా ఎక్కడ డీజిల్ ట్యాంక్కి బస్కి ఏం కాలేదు. మనకి ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ కూడా మనకి ఇంకా ఏమి అవి కనిపించలేదు. అది కూడా వాళ్ళు అంటే ఎఫ్ఎస్ఎల్ టీం మనం ఇంకా దాన్ని ఓపెన్ చేయలే. ఎఫ్ఎస్ఎల్ టీం రావాలా, వాళ్ళు సైంటిఫిక్గా అన్నీ కూడా చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాల్సింది కాబట్టి దానికోసం